హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి అలా చెప్తున్నప్పుడు జాను అభి వైపే చూస్తూ ఉంటుంది. అభి జానుని అలానే పట్టుకొని ఐ లవ్ యూ జాను, రియల్లీ ఐ లవ్ యూ. ఈ విషయం ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు, ఇక ముందు ఎవరికీ చెప్పను కూడా, కేవలం నీకు మాత్రమే. నువ్వంటే పిచ్చే నాకు. ఆ విషయం ఎందుకు అర్థం కాదు నీకు? ఇంకొకసారి నన్ను వదిలేసి వెళ్తానని అస్సలు మాట్లాడకే. నువ్వు లేకుండా అసలు ఉండలేను నేను. నాతో ఎప్పుడూ మాట్లాడుకుంటా ఇలా దూరం పెట్టకు. నీకు కోపం వస్తే తిట్టు, కావాలంటే కొట్టు కూడా, నేను ఏమీ అనుకోను. అంతేకాని మాట్లాడుకుంటా కనీసం నా మొహం కూడా చూడకుండా అలా ఉండకే. నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేను. నైట్ నా వల్లే మిస్టేక్ జరిగింది, దానికి నేను నీకు సారీ చెప్తున్నా. ఇంకా కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పనా? అప్పటికైనా నా మీద నీకు కోపం తగ్గుతుందా? జాను: అభి, ఏం చేస్తున్నావు నువ్వు? అవును, నాకు నీ మీద కోపంగానే ఉంది. కనీసం నిన్ను ముట్టుకుంటే అది ఎవరని కూడా చూడవా? నీకు నేను టచ్ చేస్తే తను టచ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మాత్రం తేడా తెలియలేదా? అందుకే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు వెంటనే నా కోపం తగ్గిపోవాలంటే అలా ఎలా? దానికి కూడా కొంచెం టైం కావాలి కదా. నా మనసు బాధపడింది కదా, కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వటానికి. నేనంటే కోపంలో మాట్లాడలేదు, మరి నువ్వు మాట్లాడడానికి ఏమి? నువ్వు కూడా నాతో మాట్లాడలేదు కదా. అభి: నీతో మాట్లాడడానికి చూశాను. నైట్ మాట్లాడదామంటే అప్పటికే చాలాసేపు ఏడ్చి ఏడ్చి పడుకున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది నీ మొహం చూడగానే. మళ్ళీ నేను నిన్ను కదిలిస్తే మళ్ళీ ఎక్కడ ఏడుస్తావో అని అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను. సరే పొద్దున మాట్లాడదాం కదా అని నీకోసం చూస్తే రోజు లేటుగా లేచి నువ్వు ఈరోజు నాకంటే ముందు లేచి వెళ్ళిపోయావు. నీకోసమే వెతుక్కుంటూ కిందకు వస్తే మధ్యలో అమ్మ కనిపించింది. అమ్మతో మాట్లాడుతుంటే ఇంకప్పుడే వల్లి వాళ్ళందరూ వచ్చారు. ఆ వల్లి రాత్రి చేసింది చాలదన్నట్టు మళ్ళీ కావాలనే పొద్దున నీ ముందర హక్ చేసుకుంది. నా టైం అలా ఏడ్చిందప్పుడు నువ్వు వచ్చి చూసావు. ఇంకేం చేస్తా, అందుకే నీతో మాట్లాడడం కోసం వెయిట్ చేశా. ఇప్పుడు దొరికావు ఇంత ఫ్రీగా మాట్లాడడానికి. నేను చెప్తున్నా కదా, నా తప్పు కూడా ఉంది ఇందులో. ప్లీజ్ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయి. నార్మల్గా నాతో మాట్లాడొచ్చు కదా. జాను: మాట్లాడతానని చెప్పాను కదా, మాట్లాడతాను, కానీ కొంచెం టైం పడుతుంది. దానికి బదులుగా నీకు పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. నువ్వు నేనిచ్చిన పనిష్మెంట్ తీసుకున్నావంటే అప్పుడు నా కోపం తొందరగా తగ్గిపోతుంది. అభి: నీ కోపం తగ్గిపోతుందంటే చెప్పు, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా చేస్తాను. జాను: చాలా తొందరగా ఉన్నట్టుంది, కొంచెం వెయిట్ చేయండి. బాగా ఆలోచించి అప్పుడు డిసైడ్ అవుతాను ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో. అభి: నాకెందుకో నేను చూస్తుంటే తేడాగుంది. బాగా వైల్డ్గా ఆలోచిస్తున్నట్టున్నావు. కొంచెం నా మీద దయుంచి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చేయచ్చు కదా. జాను: అది మీరు చెప్పకూడదు అభిరామ్ గారు. నా కోపం తగ్గాలన్నప్పుడు నాకు నచ్చింది చేస్తేనే కదా నా కోపం తగ్గుతుంది. అభి: ఓకే మేడం, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు మీకు సంతోషమేనా? జాను చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోతుంది. అభి: అవును జాను, అడగటం మర్చిపోయా. ఈ ఆర్ఫనైజ్ని నువ్వే రన్ చేస్తున్నావంట, ఎప్పటి నుంచి? జాను: ఎప్పటి నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచి. ఫస్ట్ కొంతమంది పిల్లలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామంది వచ్చారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న బిల్డింగ్లో ఉన్నింది. మళ్ళీ పిల్లలందరూ పెరుగుతూ వచ్చేసరికి కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాను, అదే ఇది. అభి: మరి ఈ అంతటికీ అమౌంట్ మీ నాన్నని అడిగి తీసుకున్నావా? జాను: ఒకప్పుడు మా నాన్న డబ్బులు వాడేదాన్ని, కానీ ఇప్పుడు ఇదంతా నా డబ్బుతోనే రన్ చేస్తున్నా. కొంచెం ఫండ్స్ వస్తాయి, దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాను.
అభి క్వశ్చన్ మార్క్ ఫేస్తో నీ డబ్బులంటే అని అడుగుతాడు. దానికి జాను నా డబ్బులంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో. అభి నువ్వు నీ స్టడీస్ అయిపోయినాక ఏ జాబ్ చేయలేదు కదా. జాను నా వెనక తిరిగి నన్ను గమనిస్తే సరిపోదు అభిరామ్ గారు, నేనేం చేస్తున్నా కూడా తెలుసుకోవాలి కదా. నేను చదువుతున్నప్పుడే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. అభి మరి ఈ విషయం నాకు నువ్వు ఎప్పుడూ చెప్పలేదు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నావా ఇంకా. జాను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, జస్ట్ మొన్ననే నా మ్యారేజ్కి తీసుకున్న లీవ్ అయిపోయింది. రోజు డైలీ నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా, అది మీరు గమనించలేదు అంతే. అభి తన గుండెలపైన చేయి వేసుకొని బాబోయ్ నాకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయి నా చుట్టూ, ఇంకా ఏమి దాచిపెట్టావు నా దగ్గర నువ్వు, అన్నీ బయటికి తీ ఇప్పుడు, ఇంకా నేను ఎన్నిసార్లు షాక్ అవ్వాలో. జాను మీరు ఇంకా అంత షాక్ కావాల్సిన విషయాలు ఏమీ లేవులే, మీకు తెలియనివి నా లైఫ్లో ఇవే, ఇంకేం లేవు, ఇంకా మీకు తెలిసినటివే. నాకే మీ గురించి అస్సలు ఏమీ తెలియదు, అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తానని ఒక డైలాగ్ చెప్తారు. వీళ్ళిద్దరూ ఇక్కడ అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక పక్క వివేక్ ప్రియాతో ఎలా మాట్లాడాలా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రియా జాను వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉండటంతో చూసి ప్రియా దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకొని ఇవ్వచ్చు కదా కొంచెం సేపు అని అంటాడు వివేక్. దానికి ప్రియా అది కాదు సార్, పిల్లలంతా జానుని అడుగుతున్నారు, అందుకు జానుని పిలుద్దామని వెళ్తున్నాను. వివేక్ ఫస్ట్ నువ్వు సార్ అని పిలవటం ఆపే, నువ్వేం ఆఫీస్లో లేవు కదా, బయటే ఉన్నాను, జస్ట్ ఫ్రెండ్స్లా మాట్లాడుకోవచ్చు, నువ్వు నన్ను పేరు పెట్టి పిలువు, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇంకా జాను కోసరం అంటే మా ఓడు ఇంతసేపు కాకాపట్టి ఇప్పుడే కోపం తగ్గించినట్టున్నాడు, కొంచెం సేపు వాళ్ళని అలా వదిలేసే మాట్లాడుకుని వస్తారులే, అంతవరకు ఇలా కూర్చో, నాకు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. ప్రియా వివేక్కి కొంచెం దూరంగా కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది. వివేక్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదే మంచి ఛాన్స్, ఎలాగైనా ప్రియాకి నా మనసులో మాట చెప్పేయాలి, ఈ ఛాన్స్ మిస్ అయితే ప్రియానే మిస్ అయిపోతాను అని తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత వివేక్ మాట్లాడుతూ అదేంటి ప్రియా కొంచెం సేపు నాతో మాట్లాడతావని కూర్చోమంటే నువ్వు చుట్టూ చూస్తున్నావు, ఏదన్నా మాట్లాడచ్చు కదా. ప్రియా ఏం మాట్లాడాలి సార్, మీరు కూర్చోమన్నారని కూర్చున్నాను. వివేక్ నీకు ఇందాకే చెప్పాను సార్ అని పిలవద్దని, సరే నీ గురించి నీ ఫ్యామిలీ గురించి, నీకు బ్రదర్ సిస్టర్ ఉంటే వాళ్ళ గురించి చెప్పు వింటాను. ప్రియా నేను అమ్మ నాన్న అంతే, నాకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవ్వరూ లేరు, నాన్న చిన్న జాబ్ చేస్తాడు, అమ్మ హౌస్ వైఫ్, ఇంకా నేను సార్ దగ్గర వర్క్ చేస్తాను, ఇంకా ఫ్రెండ్స్ అంటే పెద్దగా ఎవ్వరు లేరు, జాను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్, ఇంతే నా గురించి, పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి. వివేక్ మరి నీకు వచ్చే హస్బెండ్ గురించి నువ్వేం ఆలోచించావు, అంటే అమ్మాయిలకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చూసుకోవాలి అని, వాటి గురించి అడుగుతున్నాను. ప్రియా నాకు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, జస్ట్ వచ్చే అతను నన్ను మా అమ్మా నాన్నని బాగా చూసుకుంటే చాలు, నాకు తను మా అమ్మా నాన్నకి అల్లుడుగా కాకుండా కొడుకుగా అన్నీ దగ్గరుండి చూసుకోవాలని నా కోరిక, అలానే నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను కూడా అంతే బాగా చూసుకుంటాను, ఇంతకుమించి నాకు పెద్ద కోరికలంటూ ఏమీ లేవు అని చెప్తుంది ప్రియా. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.